హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్బీఐ డెబిట్ కార్డ్ యూజ్ చేసేవాళ్ళు ఫస్ట్ టైము మనకు ఆన్లైన్లో అంటే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ షాపింగ్ చేసినప్పుడు బిల్ పే చేసే టైంలో యువర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ యాక్టివేటెడ్ అని చెప్పేసి ఈ విధంగా మెసేజ్ అయితే వస్తుంది. దీనికి కారణం ఏంటంటే గతంలో ఫ్యూ మంత్స్ బ్యాక్ మనం మెసేజ్ ద్వారా ఆఫ్లైన్లో పంపిస్తే మనకి యాక్టివేట్ అయిపోయేది. ఇప్పుడు యాక్టివేట్ అవ్వట్లేదు. ఇప్పుడు మీరు మీ యొక్క కామర్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ యాక్టివేట్ చేసుకోవాలంటే కంపల్సరీ యోనో కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఉండాలన్నమాట. ఈరోజు వీడియోలో ఎస్బీఐ యోనో ద్వారా ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుంటే లేకపోతే ఏమీ అర్థం కాదు. ఛానల్ నాకు కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టండి, మరిన్ని వీడియోస్ సహకరించండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న ఎస్బీఐ యోనో లైట్ యాప్ కానీ ఎస్బీఐ యోనో యాప్ ఏదైనా పర్లేదు, ఎందులోనైనా సరే ఆప్షన్స్ ఒకలాగే ఉంటాయి. సో కొంచెం పైకి కిందకి అవుతూ ఉంటుంది అంతే. కంపల్సరీ చేసుకోవడానికి మీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ యాక్టివేట్ చేసుకోవడానికి కంపల్సరీ యోనో అయితే ఉండాలి, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయినా యాక్టివేట్ అయి ఉండాలన్నమాట. మీ యోనో లైట్ ఎస్బీఐ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ మై అకౌంట్స్, ఫండ్స్ ట్రాన్స్ఫర్, ఈ డిపాజిట్స్ అని చెప్పి లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇక్కడ లాస్ట్లో ఇక్కడ 6th ఆప్షన్ ఏదైతే ఉందో మేనేజ్ కార్డ్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఇది కొత్తగా యాడ్ చేశారనమాట. మనకు ఆఫ్లైన్లో అయ్యేదాన్ని ఆన్లైన్లో చేయడానికి అని చెప్పేసి, అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయాలని చెప్పేసి అన్నీ ఆన్లైన్లోకి పెట్టారనమాట. ఫస్ట్లో ఈ ఆప్షన్ ఉండేది కాదు. నేను అప్డేట్ చేయడం వల్ల ఈ ఆప్షన్ అయితే వచ్చింది. సో ఈ విధంగా ఇక్కడ మేనేజ్ కార్డ్స్ అని చెప్పేసి ఆప్షన్ యోనో లైట్లో, యోనోలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, మేనేజ్ కార్డ్స్ అని ఉంటుందన్నమాట. ఓకే, సో దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫిజికల్ డెబిట్ కార్డ్స్, విర్చువల్ డెబిట్ కార్డ్స్, ప్రీపెయిడ్ కార్డ్స్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సింది ఏంటంటే విర్చువల్ డెబిట్ కార్డ్ అంటే ఏంటంటే మీకు ఓన్లీ అది ఆన్లైన్లో డిజిటల్గా కనిపిస్తుంది, మీకు నార్మల్గా చేతికి ఉండదన్నమాట. ఇది నార్మల్ డిజిటల్ డెబిట్ కార్డ్ అనమాట. ఫిజికల్ డెబిట్ కార్డ్ అంటే అది మీ చేతిలో ఉండేది, దాన్ని ఫిజికల్ డెబిట్ కార్డ్ అంటారు. సో మనం ఫిజికల్ డెబిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే 5 ఆప్షన్స్ ఉన్నాయి. డెబిట్ కార్డ్ హోస్టింగ్, మేనేజ్ డెబిట్ కార్డు, మేనేజ్ ఎన్ఎఫ్సి లిమిట్, డెబిట్ కార్డ్ ఇష్యూ అండ్ ట్రాకింగ్ అని చెప్పేసి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం సెలెక్ట్ చేయాల్సింది ఏంటంటే మేనేజ్ డెబిట్ కార్డ్. మన డెబిట్ కార్డ్ని మనం ఇప్పుడు మేనేజ్ చేయాలి కాబట్టి మనం మేనేజ్ డెబిట్ కార్డ్ పైన క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ డెబిట్ అకౌంట్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ ఈ పక్కన యారో మార్క్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్ అనేది కనిపిస్తుంది. సో మీ అకౌంట్ నెంబర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు లోడింగ్ తీసుకొని ఇక్కడ సెలెక్ట్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మళ్ళీ సేమ్ ఇదే యారో, డౌన్ యారో ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రస్తుతం మీరు వాడుతున్న డెబిట్ కార్డ్ యొక్క నంబర్ అనేది ఫస్ట్ 4 లెటర్స్ అండ్ లాస్ట్ 4 నంబర్స్, ఫస్ట్ 4 నంబర్స్, లాస్ట్ 4 నంబర్స్ అనేవి ఇక్కడ కనిపిస్తుంది. సో దీనిపైన సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే యూ కెన్ సీ లాట్ ఆఫ్ ఆప్షన్స్ హియర్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ ఆప్షన్స్ అనేవి మనం ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటేనే మన ఏటీఎం అనేది పనిచేస్తుంది. చూడండి, ఇక్కడ ఏటీఎం ట్రాన్సాక్షన్స్, మీరు క్యాష్ విత్డ్రాల్ చేస్తున్నారు కదా. సో క్యాష్ విత్డ్రాల్ చేసుకునే ఆప్షన్ మీరు ఇక్కడ ఆన్ చేసుకున్నారు, ఆటోమేటిక్గా ఎనేబుల్ అయి ఉంది. సో అందుకే మీరు ఏటీఎం ట్రాన్సాక్షన్స్ అనేది చేయగలుగుతున్నారు. లేకపోతే మీ కార్డ్ అనేది ఏటీఎం ట్రాన్సాక్షన్ చేసినప్పుడు పనిచేయదనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో మీరు గమనించారా, కామర్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. కామర్స్ అంటే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ లేకపోతే ఏ వెబ్సైట్ అయినా సరే, మీరు ఏ వెబ్సైట్లో షాపింగ్ చేసినా, ఏ వెబ్సైట్లో డిజిటల్ ప్రోడక్ట్ కొన్నా ఇవన్నీ కామర్స్ లెక్కలోకి వస్తాయి అనమాట. కామర్స్ అనే దాన్ని ఇక్కడ ఆన్ చేసుకోవాలన్నమాట. బై డిఫాల్ట్గా మీకు కొత్త ఏటీఎం కార్డు వచ్చినప్పుడు ఇది ఆఫ్లో ఉంటుంది. మనం ఇలా యోనో లైట్ ఎస్బీఐలోకి వెళ్ళి మనం దీన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటేనే మనకి కామర్స్ వెబ్సైట్లో ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ షాపింగ్ చేసి బిల్ పే చేసేటప్పుడు బిల్ అనేది పే చేయగలుగుతాము. లేకపోతే బిల్ పే చేయలేమన్నమాట, ఇది ఆఫ్లో ఉండడం వల్ల. సో గమనించగలరు. ఈ యారో మార్క్ మీద నొక్కామనుకోండి, దానిపైన ఆఫ్ అని వస్తుంది, మనకు పనిచేయదు. మళ్ళీ దానిపైన క్లిక్ చేసినట్లయితే ఆన్ అని ఉంది. సో ఇది పనిచేస్తుంది అనమాట కార్డు. సో ఈ విధంగా మీరు కామర్స్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకుంటే మీరు ఆన్లైన్గా ఇష్టం వచ్చినట్టు మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు కింద చూసినట్లయితే కరెంట్ లిమిట్, మీ ఏటీఎం ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఎంత లిమిట్ వరకు మీరు డబ్బులు తీయవచ్చు, మ్యాక్సిమం లిమిట్ ఎంత, కరెంట్ లిమిట్ ఎంత, మ్యాక్సిమం లిమిట్, న్యూ లిమిట్ ఎంత అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. పిఓఎస్
ఇదేమో ఏటీఎం లిమిట్. ఏటీఎంలో మీరు డబ్బులు విత్‌డ్రా చేసేటప్పుడు ఇదేమో పీఓఎస్ అంటే కార్డ్ స్వైప్ చేసినప్పుడు అనమాట. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను. సో, ఈ విధంగా మీరు మీ యొక్క ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌ని ఈ విధంగా మీరు ఎస్‌బీఐ యోనో లైట్ యాప్‌లోకి గానీ, ఎస్‌బీఐ యోనో యాప్‌లోకి వెళ్ళి ఈ విధంగా మీరు ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకొని అన్‌ఇంటరప్టెడ్ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్, ఆన్‌లైన్ షాపింగ్ చేసుకొని ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవచ్చనమాట. సో, ఇది అందుకే మనకి మెసేజ్ అనేది వచ్చింది. యోనోలో గానీ, యోనో లైట్‌లో గానీ మీరు యాక్టివేట్ చేసుకోండి అని చెప్పేసి మెసేజ్ అనేది మనకు రావడం అనేది జరిగింది. సో, కంపల్సరీ ఇప్పుడంతా ఆన్‌లైన్ అయిపోయింది. సో, కంపల్సరీ మీరు యోనో అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలి అండ్ యోనో అనేది యూజ్ చేయడం నేర్చుకోవాలనమాట. ఫ్యూచర్ అంతా డిజిటల్ కాబట్టి మీరు కంపల్సరీ అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.